చాలామంది నా తెలుగు స్టూడెంట్స్ ఎప్పుడు చెప్తా ఉండేవారండి. అది మీరు మాకు స్పోకెన్ ఇంగ్లీష్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, మాకు ఈజీ వేలో నేర్పియండి అని చెప్పారు. అందుకే ఈజీ వే అంటే ఏంటి అని వాళ్ళని అడిగాను, ఆ స్టూడెంట్స్ని. వాళ్ళు చెప్పేది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్లోనే చెప్తారు, మాకు అంత దాన్ని అర్థం చేసుకుంటాను, గ్రహించడానికి కొంచెం కష్టం అవుతుంది వాళ్ళు చెప్పించేది, మీరు తెలుగులో చెప్పగలరా అని చెప్పిస్తాను అన్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అన్నారు, మాకు గ్రామర్ ద్వారా నేర్పిస్తే మాకు తొందర అవుతుందండి, ఆ గ్రామర్ గుర్తుపెట్టుకోవటానికే చాలా తొందర అవుతుంది, అర్థం చేసుకోవడానికి కూడా తొందర అవుతుంది, అందుకే వేరే ఏమైనా విధానం ఉంటే మాకు వేరే విధానంలో చెప్పియండి అని చాలామంది నాకు వచ్చి చెప్పారండి. మరి ఫోన్లు చేస్తుంటారు. అందుకే వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళే నన్ను మోటివేట్ చేసి ఈరోజు ఛానల్ లాంచ్ చేసి ఇలా చేశారు. ఈ ఛానల్ పేరు శ్రీనీస్ ఇంగ్లీష్ ల్యాబ్. దీనికి ఇది నా స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ కోసం తెలుగులో నేను నేర్పిస్తున్నాను, వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఛానల్. దీనికి మీ ఆశీర్వాదం కావాలి, లైక్ కావాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఎంతోమందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎంతో డబ్బిచ్చి చేరాలి. దాని బదులు ఇంట్లో లేదా కూర్చున్న జాగాలో మీరు కూర్చున్న చోట్లోనే నేర్చుకోవచ్చండి. నేను నేర్పించేది తెలుగులో నేర్పిస్తాను, ఇంకోటి గ్రామర్ లేకుండా నేర్పిస్తాను. అయిందా? తర్వాత నేను నేర్పించి ఒక మెథడ్లో మీరు ఫాలో చేసుకుని వెళ్ళిపోతుంటే మీరు డెఫినెట్గా మీరు నేర్చుకుంటారు. ఇది నా గ్యారంటీ అండి. ఫస్ట్ పాయింట్ తెలుగులో నేర్పిస్తాను. సెకండ్ పాయింట్ గ్రామర్ లేకుండా నేర్పిస్తాను. గ్రామర్ లేదు అంటే ఏ విధానంలో నేర్పిస్తారు అని ఒక క్వశ్చన్ రావచ్చు మీకు మనసులో. ఏం లేదండి, గ్రామర్ బదులు ఒక సూత్రం వేసి నేర్పిస్తాను మీకు. సూత్రం అంటే ఇంగ్లీష్లో మనం ఫార్ములా అంటాం. ఫార్ములా మ్యాథ్స్లో ఎలాగ వస్తుందో అలాగే ఇంగ్లీష్లో కూడా ఒక సూత్రం కనిపెట్టి మీకు మీ ముందు ఇప్పుడు పెడతానండి. నేను ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తానండి. ఎప్పుడూ మన జీవితంలో మనకి అన్నిటికంటే ముఖ్యమైంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సమయం అండి. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సమయంని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే టెన్స్ అంటారండి. టెన్స్, దీన్ని కాలం. ఇది 3 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేది ప్రెజెంట్ టెన్స్, నెక్స్ట్ వచ్చేది పాస్ట్, దాని నెక్స్ట్ వచ్చి ఫ్యూచర్ అండి, ఫ్యూచర్ టెన్స్. ఇది భూతకాలం. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, ఇది ప్రస్తుత కాలం. 3 ఉన్నాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఎందుకు ఇక్కడి నుంచి దీని నుంచి మొదలెట్టాను అంటే, నా కోర్సు టెన్స్ గురించే ఉంటుందండి. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్. ఎందుకంటే మన క్రియాపదాలు ఏమున్నాయో అది మారుతూ ఉంటాయండి టెన్స్ ప్రకారం. అందుకే టెన్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఇదే మీ ఫౌండేషన్ అండి. టైమ్ ఈజ్ ప్రెషియస్ అంటారు కదా, అలాగే కాలం చాలా మహత్వం ఉంది మన జీవితంలో. అందుకే ఇక్కడి నుంచి మొదలెట్టానండి టెన్స్. ఇప్పుడు దీన్ని చెరిపేసి ఇప్పుడండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది మీకు చెప్తానికి వెళ్తాను. ఏంటి అంటే సూత్రాలండి. సూత్రం ఇప్పుడు రాస్తాను చూడండి. మన ఇంగ్లీష్లో ఫార్ములా అని ఏమంటామో అది తెలుగులో మనం సూత్రం అని అంటాం. ఈ సూత్రం అంటే ఏంటి? మనం ప్రతి ఒక్క పనిని సూత్రం ప్రకారమే చేసేదండి. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడికి దాన్ని ఆపాలి, మధ్యలో ఉండాలి, ఇదండి మెయిన్ సూత్రం. ఇప్పుడు ఒక వంట చేసినా అంతే, మొదలెట్టి ఇది ఒక పక్కన, అవగొట్టి ఇది ఒక పక్కన, మధ్యలో వేరే పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇదే సూత్రం అండి. అదే సూత్రం ఇంగ్లీష్లో గ్రామర్లో అంటాము మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని నేను గ్రామర్లో నేర్పిస్తే కొంచెం తొందర అవుతుంది అనేసి డైరెక్ట్గా సూత్రం మూలక నేర్పిస్తాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడికి ఆపాలి, మధ్యలో ఏం రావాలి, దాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీరు అలా చూస్తూ ఉండండి. ఫస్ట్
ఫస్ట్ మొదలుపెట్టాల్సింది మీరు ఎస్ నుంచి. ఎస్ పక్కన ఎస్ ప్లస్ పెట్టి వి పెట్టాలి. వి పక్కన ఐ పెట్టాలి. ఐ పక్కన ఓ పెట్టాలి. ఓ పక్కన పి. పి పక్కన టి. ఇలా ఎస్ నుంచి మొదలెట్టి టీ దాకా ఆపితే అదొక సెంటెన్స్ అయిపోతుందండి, ఒక వాక్యం. వాక్యానికి ఒక సూత్రం ఉంటుంది, ప్రశ్న అడుగుతానికి, క్వశ్చన్ అడుగుతానికి ఒక సూత్రం ఉంటుంది. అవన్నీ నేర్పిస్తానండి. మీరు నా ఛానల్ ఫాలో చేస్తూ ఉంటే ప్రతి వీడియోలో మీకు సెంటెన్స్ చేసేది నేర్చేసుకుంటారు, క్వశ్చన్ చేసేది నేర్చేసుకుంటారు. వేరే వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్ అడిగినా కూడా దానికి ఆన్సర్ కూడా ఇవ్వచ్చు, అది కూడా మీరు నేర్చుకోగలరండి. ఇదే సూత్రం అండి మీది ఫౌండేషన్కి. SVIOPT అంటే ఏంటిది? SVIOPT అంటే ఏంటి? ఎస్ అంటే సబ్జెక్ట్ అండి. వి అంటే వర్బ్ అండి, క్రియాపదాలు. ఐ అంటే ఇన్ఫర్మేషన్. ఓ అంటే ఆబ్జెక్ట్. పి అంటే ప్లేస్. టీ అంటే టైం అండి. ఇదే దీన్నే అండి గ్రామర్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అయిందా. మీరు సబ్జెక్ట్లో మొదలెట్టాలి, టైంలో ఆపాలి. లాస్ట్లో ఇప్పుడు టైం రావాలి, ఫస్ట్లో ఇప్పుడు సబ్జెక్ట్ రావాలి. సారీ. అలా అయితే సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్లేస్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ చెప్పేస్తే మీకు ఎక్కువ అయిపోతుంది. మీకు మీకు ఉన్న టైంలోనే మీరు నేర్చుకోవాలనేసి చిన్న చిన్న వీడియోలో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే, మనం కలిసినప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, వర్బ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, దేని గురించి ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్లేస్, టైం, వీటి గురించి అంతా మనం వివరంగా తెలుసుకుందామండి. ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఫౌండేషన్నే ఉండేదే ఈ సూత్రం నుంచి. SVIOPT సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ప్లేస్ ప్లస్ టైం. ఇంతే అండి, చాలా సులభంగా ఉంటుంది. ఉన్న చోట్ల మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకునేది కాకుండా వేరేళ్ళకి మీరు నేర్పించండి. అంత సులభంగా ఉంది నేను చెప్పించేది. మీరు నేర్చుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆఖరికి మిమ్మల్ని అడిగేది ఒకటే, నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నాకు చాలామంది స్టూడెంట్స్ నన్ను ఎంత మోటివేట్ చేశారంటే, మీరు ఛానల్ లాంచ్ చేయండి, మేము ఎక్కడుంటాం అక్కడే నేర్చుకుంటాం అని చెప్పారు. మీరు నేర్చుకోండి. ఏ ఇన్స్టిట్యూట్కి ఫీజు ఏం కట్టక్కలేదు. నా ద్వారా ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోవచ్చండి. ధన్యవాదం అండి. నెక్స్ట్ వీడియో మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ వీడియోలో దీన్ని రివైజ్ చేసి మళ్ళీ ముందుకి ఏం చెప్పాలో నేను చెప్పిస్తానండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం అండి.